ఇలా అనుకుంటే చాలట, మనం చేసే స్నానంలో ఈ నదులన్నీ వస్తాయి. భావన చేత భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భావన మాత్రము చేతనే మనం పుణ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ దేశంలో అన్నిటికంటే గొప్ప నది గంగా నది. మన సంప్రదాయంలో ఏ నది పేరు కూడా గంగగానే పిలుస్తాం. అందుకే తెలంగాణలో గోదావరిని కూడా గంగగానే పిలుస్తారు. ఇప్పుడు మంతెనలో గోదావరికి పోదామని చెప్పారు, గంగ పోదామా అంటారు. ధర్మపురిలో కూడా గంగకు పోదామా అంటారు. ఇది గంగే మనకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని జలముల యందు గంగ ప్రవహిస్తుంది. పుష్కర సమయంలో ఆ పుష్కరుడి యొక్క అనుగ్రహంతో ఈ నీటిలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తే గంగానది యొక్క శక్తి. కాబట్టి ఏ క్షేత్రంలో పుష్కరాలు జరుగుతాయో ఆ క్షేత్రానికి మిగతా నదీమ తల్లులంతా వస్తారట. ఆ నదులన్నీ వచ్చి ఇక్కడ సాక్షాత్కరిస్తాయట. అందుకే ఈ 12 రోజుల పాటు గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, ప్రాణహిత, శతక్రతో, హసిక్కిని, మరుద్రుద, చాలా ఉన్నాయి నదులు. ఆ నదులన్నీ వచ్చి ఇప్పుడు కాళేశ్వరంలో ఉంటాయి. కాబట్టే ఈ కాళేశ్వరంలో ఉన్న ఈ నదులన్నింటికి ఈ 12 రోజుల పాటు సాయంత్ర సమయంలో ఇలా హారతిచ్చేటువంటి ఒక వేడుక మనం తయారు చేసుకున్నాం. దీనికోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కాశీ నుండి ఈ 10 మందిని పండిట్లను పిలిపించడం జరిగింది. ఇక్కడ ఉన్నవారంతా కాశీక్షేత్రము నుండి వచ్చినటువంటి వారే. అక్కడ దశాశ్వమేధ ఘాటులో ఏ విధంగానైతే ప్రతిరోజు హారతి జరుగుతుందో అదేవిధంగా మన కాళేశ్వరంలో కూడా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6:30 హారతి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా తరలివచ్చి ఈ పుష్కరాల్లో పాల్గొని ఈ పుష్కరాల్లో స్నాన, దాన, జప, హోమ, తర్పణాదులు ఇవన్నీ చెయ్యాలి. సంకల్పంతో స్నానం చేయడం, గతించినటువంటి పెద్దలకు పిండ ప్రదానాలు చేయడం 2. ఇక 3వది ఏమిటి అంటే దానాలు చేయడం, అన్నదానము, గోదానము, ఇవన్నీ కూడా చెయ్యటం. విశేషం ఏంటంటే ఈ సంవత్సరం 2026లో ఇప్పుడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. జూన్ 1వ తేదీన గురువు మిథున రాశి నుండి బయలుదేరి కర్కాటకంలో అడుగు పెడుతున్నాడు. గురువు ఎప్పుడైతే కర్కాటకంలో అడుగు పెడతాడో అప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. అందుకే జూన్ 1 నుంచి జూన్ 12 వరకు యమునా నది పుష్కరాలు బృందావన క్షేత్రం, మధుర, బృందావనం, ఆ ప్రాంతమంతా పుష్కర క్షోభనం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అంటే జూలైలో గురువు ప్రవేశం చక్కగా సింహంలో చేస్తాడు. సింహంలో ఎప్పుడైతే గురువు వస్తాడో అప్పుడు గోదావరి నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి వచ్చే సంవత్సరం. కాబట్టి గోదావరి నదికి వచ్చే సంవత్సరం. అందుకే తెలంగాణ మొత్తం మీద పుష్కర కళ 3 సంవత్సరాలుగా జరుపుకునేటువంటి వైభవం కలిగిన ఏకైక క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం మాత్రమే. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ పుష్కరం, వచ్చే సంవత్సరం గోదావరికి
మరల గోదావరి నది అంత్య పుష్కరాలు. చూడండి, వరుసగా 3 సంవత్సరాలు పుష్కర శోభ కేవలంగా కాళేశ్వరానికి మాత్రమే ఉంటుంది. కాబట్టే ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి దివ్యధామం ఈ కాళేశ్వర క్షేత్రం. అతి త్వరలోనే వచ్చే పుష్కరాల వరకు ప్రాచీన గ్రంథమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్ర మాహాత్మ్యం 1930లో ప్రింట్ అయింది. మరల ఇప్పుడు 2026లో ప్రింట్ కాబోతూ ఉన్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేయబోతోంది. ఈ క్షేత్ర మాహాత్మ్యం అందరికీ తెలవాలి. రేవాతీరే తపక్కుర్యాత్, మరణం జాహ్నవీ తటే, దానం దద్యాత్ కురుక్షేత్రే, తత్రయం గౌతమీ తటే. ఇది గోదావరి నదికి ఉన్న విశేషం. నర్మదా నది తీరం, రేవా అంటే నర్మదా. నర్మదా నది తీరంలో తపస్సు చెయ్యాలి. రేవా తీరే తపక్కుర్యాత్. మరణించటం గంగమ్మ ఒడ్డున పోవాలి, అది కాశీ. ఏదైనా దానం కురుక్షేత్రంలో ఇస్తే 1,000,000 రెట్ల పుణ్యం. కానీ ఇక్కడే ఒక గొప్ప విషయం. ఈ 3 పుణ్యాలు గోదావరిలో స్నానం చేస్తేనే ఈ 3 పుణ్యం వస్తుంది అని స్కాంద పురాణాంతర్గత గోదావరి మాహాత్మ్యం చెబుతోంది. కాబట్టి మనమందరం ఎంత అదృష్టవంతులం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల యొక్క సంగమం ఈ క్షేత్రంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నది. అందుకే కాళేశ్వర ముక్తీశ్వర మాహాత్మ్యంలో అద్భుతమైనటువంటి ఒక విషయం, ఒక శ్లోకం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే, వ్యాస భగవానుడు చెప్తాడు అద్భుతంగా. ఏమని? ఇక్కడ ప్రణీత వరదా వైన్య గౌతమి చ సరస్వతి నద్యః తత్ర ప్రయాగ కోటి ఫలాధికం, కోటి గుణాధికం అని చెప్పారు. ఎక్కడైతే ప్రాణహిత, సరస్వతి, గోదావరి ఈ 3 కలిశాయో ఆ క్షేత్రం ప్రయాగ కంటే కూడా 1,000,000 గుణములు అధికంగా ఉంటుంది అని చెప్పారు. ఇది కాళేశ్వర మాహాత్మ్యంలో చెప్పినటువంటి విశేషం. కాబట్టి ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ క్షేత్రం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వచ్చి, అభివృద్ధి అంటే జనం ఎక్కువగా వచ్చి స్నానం చేసి, చూడండి ప్రయాగ క్షేత్రంలో మనం కుంభమేళాకు వెళ్ళినప్పుడు ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి శ్రీధర్ బాబు గారు మన మంత్రివర్యులు, అలాగే మన ప్రభుత్వ కమిషనర్ అయినటువంటి ఎండోమెంట్స్ రెవెన్యూ శైలజా రామయ్యర్ గారు ప్రత్యేకంగా ఈ సరస్వతీ నది యొక్క అంత్య పుష్కరాల మీద శ్రద్ధ పెట్టారు. అందుకే ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేని విధంగా అంత్య పుష్కరాలను ఆరంభం చేసి ఈ అంత్య పుష్కర వైభవాన్ని కూడా ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సంకల్పంతో ఇంతటి ఘనమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు వచ్చి ఈ పుష్కర స్నానం చేసి ఆరంభం చేయడం సరస్వతీ నది అంత్య పుష్కర ప్రాభవాన్ని ఎంతో విశేషంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఈ 12 రోజుల్లో
చాలామంది స్వామీజీలు ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో సమీపంగా ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రంలో స్నానం చేసి చక్కటి ఆరాధన కాళేశ్వర ముక్తేశ్వరుడిని పూజించి విశేషమైనటువంటి పుణ్య పరంపరలను పొందాలి అని ఒక సంకల్పం ఈ ఉత్సవాలకు కారణభూతమైపోయింది. ఇంకొక విశేషం కూడా ఉంది. యమధర్మరాజు తపస్సు చేసిన ప్రదేశాలు చాలా తక్కువ ఉన్నాయి. తెలంగాణలో 2 క్షేత్రాలు, మనకు సమీపంలో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం ఒకటి, అక్కడ కూడా యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. అందుకే ధర్మపురికి వస్తే యమపురి లేదు, కాళేశ్వరం వస్తే కాలుడితో భయం లేదు. ఇక ఇది అనాదిగా ఈ ప్రాంత ప్రజల యొక్క విశ్వాసం. అలాగే ముక్తి ఈశ్వరుడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడే పరమేశ్వరుడు. కాబట్టి ముక్తినాథుడు, మనం ముక్తినాథుడు అనేటువంటి పేరుతో నేపాల్ దగ్గర ఉన్నటువంటి ముక్తినాథ్ క్షేత్రానికి వెళ్తాం. అది చాలా ప్రాచీనమైనటువంటిది. కానీ ఈశ్వర స్వరూపంలో ముక్తినాథుడిగా వెలుగొందుతూ ముక్తినాథ లింగస్వరూపంలో ఆవిర్భూతమైనటువంటి క్షేత్రం ఈ కాళేశ్వర క్షేత్రం మాత్రమే. మీరు చూడండి, లోపల గర్భాలయానికి వెళ్ళినప్పుడు ప్రాచీన ఆలయ నిర్మాణ విశేషం, ఆ లింగముల మీద పోసినటువంటి జలమంతా కిందికి వచ్చేస్తుంది. ఎక్కడికి అంటే గోదావరి నదికి లోపల అభిషేక జలమంతా కలిసిపోతుంది. ఈ ఏర్పాటు ఎవరు చేశారు? ఎన్ని వేల సంవత్సరాల క్రితం చేశారు? ఈ కట్టడం ఎంత ప్రాచీనం! అందుకే గర్భాలయంలో ఉన్నటువంటి ఆ 2 పానవట్టంలా ఉన్నాయి కదా, అవి చాలా శక్తివంతమైనటువంటివి. అక్కడ పోసిన నీరు అలా అడుక్కు వెళ్ళి